నేనైతే కైమాని ప్రతిసారి ఇదే విధంగా వండుతానండి. టేస్ట్ అయితే ఎంత బాగా వస్తుందో ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. అందులో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి సరిపోతుంది. ఎందుకంటే కైమాలో ఫ్యాట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ మొత్తంగా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటోస్‌ని కూడా వేసుకొని వాటిని కూడా మెత్తగా అయినంత వరకు ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ముద్దలా చేసిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్‌ని అదేనండి కైమాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కైమా మొత్తంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్‌తో వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తంగా దగ్గరగా చేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. విజిల్ పెట్టేసి సిమ్‌లోనే ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడకనిస్తే మెత్తగా దూదిలా ఉడుకుతుందండి. ఎంత బావుంటుందో టేస్ట్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.